నదీ జలాల వివాదం మరోసారి తెర మీదకొచ్చింది. పాకిస్తాన్కు సింధు జలాలను పంపిణీ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం విచారణను భారత్ తిరస్కరించింది. ఈ కోర్టుకు ఎలాంటి చట్టబద్ధత లేదని, ఆదేశాలను పట్టించుకోబోమని స్పష్టం చేసింది. భారత్ తీసుకున్న నిర్ణయంతో తమ దేశంలో లక్షలాది మంది జీవనోపాధి, ఆహార వ్యవస్థలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తోన్న పాక్ వైఖరి మారినప్పుడే పునరాలోచిస్తామని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. గతేడాది ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్తో సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని స్పష్టం చేసింది. సింధు నది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటిది. ఈ నది ప్రవాహం ఆగిపోతే అక్కడి వ్యవసాయం, దానిపై ఆధారపడిన పాడి, ఇతర పరిశ్రమలు దెబ్బతింటాయి. భారత్ సింధు జలాలను నిలిపివేయడంతో ఇప్పటికే పొరుగు దేశంలో కష్టాలు మొదలయ్యాయి. ఆ దేశంలోని జలాశయాల్లో నీటి మట్టం దారుణంగా పడిపోయి తీవ్ర నీటి ఎత్తడి మొదలైంది. దీంతో సింధు జలాలను విడుదల చేయాలని పాకిస్తాన్ నాయకులు భారత్ను ఇప్పటికే వేడుకున్నారు. కానీ మరదేశం అస్సలు పట్టించుకోలేదు. కొందరు పాకిస్తానీ నాయకులైతే భారత్ డ్యాముల మీద బాంబులు వేస్తామని బెదిరించారు. అయితే ఉగ్రవాదంపై పాకిస్తాన్ తీరు మారే వరకు ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. భారత్ ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్ లో చలనం కనిపించలేదు. ఈ వివాదాన్ని అంతర్జాతీయం చేసేందుకు విఫల యత్నాలు చేస్తోంది. నెదర్లాండ్స్ హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించిన బాండేజ్ లాగ్ బుక్లను సమర్పించాలని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం COA భారత్ను ఆదేశించింది. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. అయితే COA ఆదేశాలను పాటించే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది. హేగ్ న్యాయస్థానం ఆదేశాలకు కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. అసలు ఈ మధ్యవర్తిత్వ కోర్టు ఏర్పాటు అక్రమమని, దానికి ఎటువంటి చట్టబద్ధత లేదని కొట్టిపారేసింది. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసినప్పుడు ఆ ఒప్పందం చట్టం కింద ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని భారత్ ప్రశ్నించింది. ఈ విచారణలో పాల్గొనబోవడం లేదని స్పష్టం చేసింది. అయితే COA విచారణకు భారత్ అధికారులు హాజరు కాకపోయినా పాకిస్తాన్ ప్రతినిధులు హాజరు కానున్నారు. భారత్ భాగస్వామ్యం లేని విచారణ ఏకపక్షమే అవుతుందని, అది ఏ రకంగానూ ఒప్పందాన్ని శాసించలేదని విశ్లేషకులు అంటున్నారు. భారత్ ఈ విచారణలో పాల్గొనకపోయినప్పటికీ హేగ్ కోర్టు మాత్రం పాకిస్తాన్ విన్నపం మేరకు విచారణను కొనసాగిస్తుంది. ఒకవేళ భారత్ సమాచారం ఇవ్వకపోతే ప్రతికూల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. అయితే సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్ కు నీటి సహకారం అందించడం సాధ్యం కాదని భారత్ తేల్చి చెప్పింది. ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినందున అంతర్జాతీయ వేదికలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమకు లేదని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వివాదం ఇప్పుడు కేవలం నీటి పంపకాలకే పరిమితం కాకుండా భారత్ పాక్ మధ్య ఒక వ్యూహాత్మక దౌత్య యుద్ధంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి పంపిణీల్లో సింధు జలాల ఒప్పందం ఒకటి. దేశ విభజన తర్వాత భారత్, పాకిస్తాన్ ఈ నదికి చెందిన 6 ఉపనదుల నీటిని పంచుకున్నాయి. సాగు కోసం, జల విద్యుత్ ఉత్పత్తి, జల రవాణా, చేపల వేట తదితరాల కోసం వినియోగించుకునేందుకు గాను దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాదాపు 9 ఏళ్ల పాటు విస్తృత స్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధు ఉపనదుల్లో తూర్పు వైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లైట్స్ నదులపై భారత్ కు హక్కులు దక్కాయి. భారత్ సింధు నదిలో 20% నీటిని దేశీయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. పాకిస్తాన్ 80% నీటిని ఉపయోగించుకోవచ్చు. సింధు ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్లపై పాకిస్తాన్ కు హక్కులు లభించాయి. భారత్, పాక్ల మధ్య గతంలో 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగిన పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా సింధు జలాల ఒప్పందం నిరాటంకంగా కొనసాగడం విశేషం. కానీ ఇటీవల కాలంలో డ్యాంల నిర్మాణం, నీటి వినియోగం, ఒప్పంద నిబంధనల అమలుకు సంబంధించి వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా పశ్చిమ నదులైన జీలాం, చినాబ్లపై జమ్మూ కాశ్మీర్లో నిర్మితమవుతున్న జల విద్యుత్ కేంద్రాలపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కానీ ఒప్పందం ప్రకారం ఈ ఉపనదుల జలాలను భారత్ సాగు కోసం పరిమితంగా, జల విద్యుత్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు. అయినా కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టులపై పాకిస్తాన్ వివాదం లేవనెత్తి మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా
ప్రపంచ బ్యాంకును కోరింది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రపంచ బ్యాంకు ఓ తటస్థ నిపుణ్ణి నియమించింది. గతేడాది పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమంటోంది పాకిస్తాన్. సింధు జలాల ఒప్పందం భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. 1960 సింధు జలాల ఒప్పందాన్ని ప్రభావితం చేసేలా భారత్ తీసుకున్న ఏకపక్ష చర్యల కారణంగా తమ దేశంలో సింధు బేసిన్ పై ఆధారపడిన లక్షలాది మంది జీవితాలు, జీవనోపాధి, ఆహార వ్యవస్థలను దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందన్నారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా యుద్ధ సాధనంగా నీటిని ఉపయోగించడాన్ని ఆపివేయాలని, నీటిని ఎప్పుడూ బలవంతపు సాధనగా ఉపయోగించకూడదు అంటూ భారత్ కు హితవు పలికారు. కుక్కతోక వంకర అన్నట్లు భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంది పొరుగు దేశం.